గ్రూప్స్ గజిబిజి గ్రూప్స్ గజిబిజి టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాటు చేయని వైనం మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపు మొగ్గు చూపుతుందా ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అదే జరిగితే టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యం సో వాస్తవంగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది దాంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ పలు పరీక్షల తేదీల ప్రకటన ఇప్పటికే పూర్తయిన పరీక్షా ఫలితాలపై నిరుద్యోగులు ఎదురుతెన్నులు కాస్తున్నారు గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైన ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే అంటే గ్రూప్ 2 మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశం ఉంది ఇది కాంగ్రెస్ మెడకు చుట్టుకునే అవకాశం కూడా ఉంది వాస్తవంగా ఈ దాదాపు వెంటనే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి దీనిపైన రివ్యూ పెట్టి మరి గ్రూప్ 2ను మరి నిర్వహిస్తారా లేదా 10 రోజుల సమయం ఉంది స్టాఫ్ లేదు ఏది లేదు అసలు ఎలాంటి అరేంజ్మెంట్లు జరగలేదు స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ క్రమంలో మరి వాయిదా పడే అవకాశమే బలంగా ఉంది సో వాయిదా పడితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ని రోజులు గ్రూప్ 1 పైన వాటిపైన టీఎస్పీఎస్సీ పైన ఆరోపణలు చేసింది కదా మరి ఇప్పుడు ఎందుకు సత్వరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో మరి చెప్పాలి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవంగా గ్రూప్స్ గజిబిజి టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాటు చేయని వైనం మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపు మొగ్గు చూపుతుందా ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అదే జరిగితే టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యం సో వాస్తవంగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది దాంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ పలు పరీక్షల తేదీల ప్రకటన ఇప్పటికే పూర్తయిన పరీక్షా ఫలితాలపై నిరుద్యోగులు ఎదురుతెన్నులు కాస్తున్నారు గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైన ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే అంటే గ్రూప్ 2 మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశం ఉంది ఇది కాంగ్రెస్ మెడకు చుట్టుకునే అవకాశం కూడా ఉంది వాస్తవంగా ఈ దాదాపు వెంటనే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి దీనిపైన రివ్యూ పెట్టి మరి గ్రూప్ 2ను మరి నిర్వహిస్తారా లేదా 10 రోజుల సమయం ఉంది స్టాఫ్ లేదు ఏది లేదు అసలు ఎలాంటి అరేంజ్మెంట్లు జరగలేదు స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ క్రమంలో మరి వాయిదా పడే అవకాశమే బలంగా ఉంది సో వాయిదా పడితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ని రోజులు గ్రూప్ 1 పైన వాటిపైన టీఎస్పీఎస్సీ పైన ఆరోపణలు చేసింది కదా మరి ఇప్పుడు ఎందుకు సత్వరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో మరి చెప్పాలి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవంగా